సో ఏంటి సార్ ఈ పీఈబీ? అంటే చాలా తరచుగా వింటున్నాను నేను ఈ పీఈబీ అనేది. ఏంటి అసలు ఇది? నమస్తే సార్, నా పేరు నాగార్జున రెడ్డి. సార్. నేను భారత్ పీఈబీ ప్రాజెక్ట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఐఎమ్ రైట్. వన్ ఆఫ్ ద మేనేజింగ్ పార్ట్నర్ Yes. ఫర్ దిస్ ఆర్గనైజేషన్. వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ పీఈబీ సొల్యూషన్స్, అంటే ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ సార్. యెస్. దీనివల్ల ఏంటంటే ఫాస్ట్, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ సొల్యూషన్స్ ఉంటుంది. దీనివల్ల మీకు ఏంటంటే మెయిన్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసేసి వేర్ హౌసెస్, ఇండస్ట్రియల్ షెడ్స్, ఓకే. మీకు ఫార్మా యూనిట్స్, ఓకే. అలాగే వచ్చేసేసి మీకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, హై కమర్షియల్ బిల్డింగ్స్, వీటికన్నిటికి కూడా మేము ఈ ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. ఓ అంటే ఇప్పుడు మాకు రెడీ సిమెంట్ అని పెద్ద తిరుగుతుంటాయి మా Ready-mix సందులో, plants. రెడీమిక్స్ లో Yes, ప్లాంట్లు, yes. ఆడావుడి దుబ్బ ఇవన్నీ ఉండవా ఇంకా? ఏది ఉండదు సార్. ఓ మై గాడ్. లైక్ ఎట్లా అంటే ఫౌండేషన్స్ మాత్రం ఆర్సీసీ అంతా యూజ్ చేస్తాం, సివిల్లోనే ఫౌండేషన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తాం. Okay. బట్ వన్స్ ఒకసారి ఫ్లోర్ లెవెల్కి వచ్చిన తర్వాత నుంచి కూడా కంప్లీట్ స్టీల్ స్ట్రక్చర్ సార్ ఇది. ఓకే. ఎక్కడ కూడా మీకు అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ప్యూర్లీ కస్టమైజ్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. సపోజ్ ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు, అతనికి రిలేటెడ్ ఉన్న షెడ్కి వచ్చేసేసి నాకు ఒక 10 feet బ్రిక్ వాల్ కావాలి అంటాడు. అది ఓకే, రిక్వైర్మెంట్ బట్టి ఆ 10 feet 12 feet అచ్చా. అతని రిక్వైర్మెంట్ బట్టి బ్రిక్ వాల్ ఇచ్చి దానిపైన మళ్ళీ సైడ్ క్లాడింగ్ షీట్ అంటాము. Okay. క్లాడింగ్ షీట్ అంతా కూడా మళ్ళీ ఐరన్ దీంతోనే అవుతుంది, అంటే షీటింగ్ బ్రిక్ వాల్ అవసరం లేకుండా కూడా చేయొచ్చా? చేయొచ్చు. Oh, ఫ్రమ్ okay. ఫ్లోర్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు ఎలాంటి Okay. బ్రిక్ లేకుండా కూడా చేయొచ్చు. అంటే నిజంగా ఒక అద్భుతం ఇది. అంటే కన్స్ట్రక్షన్ టైం కానీ ఇవన్నీ ఎంత తేడా వస్తుంది సార్ ఇది? మీకు ఇక్కడ 2 పాయింట్స్ మీరు చూడాలి సార్. ఫస్ట్ వచ్చేసేసి టైం సేవింగ్. రైట్. మీరు జనరల్గా రెగ్యులర్గా ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ లైక్ ఆర్సీసీ కానీ అవును, సివిల్ అవును. కానీ వెళ్తే దాంతో కంపేర్ చేసుకుంటే 30 to 40% టైం సేవ్ అవుతుంది. ఓ వావ్. సేమ్ టైం 30 to 40% కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. అచ్చా. 2 విధాలుగా మీకు దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. 30 to సో ఆన్ టైం 40%. ఫాస్ట్ డెలివరీ. ఇప్పుడు సపోజ్ ఏంటంటే సార్, ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఇండస్ట్రియల్స్ కానివ్వండి, లైక్ వేర్ హౌసెస్ కానివ్వండి, చాలా గ్రోత్ ఉంది, సేమ్ టైం చాలా రిక్వైర్మెంట్ ఉంది, అవును. అర్జెన్సీ కూడా ఉంది వాళ్ళకి. కరెక్ట్. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక అద్భుతమైన సొల్యూషన్ అనమాట. ఇది వాళ్ళకి ఏదైనా ఆప్షన్ ఉంది అంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ పీఈబీ టెక్నాలజీ మాత్రమే వాళ్ళకి ఆన్ టైంలో వాళ్ళకి కావాల్సిన ఒక టైం పీరియడ్లో డెలివరీ చేయగలుగుతున్నామంటే ఓన్లీ పీఈబీ ఒకటే ఆప్షన్ ఉంది సార్. అచ్చా అచ్చా. అంటే నేను చూస్తున్నా కదా సార్, నేను ఇప్పుడు రెగ్యులర్ చూస్తుంటే కూడా పెద్ద పెద్ద అంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కూడా పీఈబీతోనే అవును, చేస్తున్నారు. అవును, అవును. అంటే నాకు తెలిసిన ఒక లెక్క ప్రకారం 70% Hmm. కన్స్ట్రక్షన్స్ పీఈబీతోనే అవుతున్నాయి. అవును సార్. ఏంటి అంత? మెయిన్ సార్ ఇదే ఇందాక చెప్పాను కదా, Mm. మెయిన్ ఇక్కడ ఏంటంటే కాస్ట్ ఒకటి మీకు చాలా తగ్గుతుంది, ఓకే. టైం ఒకటి సేవ్ అవుతుంది, Okay. డ్యూరబిలిటీ పెరుగుతుంది. ఓకే. లైక్ ఎట్లా అంటే మీకు క్వాలిటీ వైజ్ చూసుకుంటే మీకు డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది సార్, ఓకే. ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్తో కంపేర్ చేసుకుంటే. సో కస్టమర్కి ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది ఈ 3 కదా సార్. అవును. సో ఈ 3 కూడా దీనిలో పీఈబీలో దొరుకుతున్నాయి కదా. సో Right. ఇంకా వేరే ఆప్షన్కి ఎందుకు వెళ్తాడు ఇంకా? రైట్. ఇంకా ప్రిసైజ్గా అడుగుతా. నేను ఒక కమర్షియల్ బిల్డింగ్ లేదంటే ఒక కమర్షియల్ షెడ్ లాంటిదో ఏదైనా వేయాలి అంటే Hmm. 6 months నుంచి 1 year పడుతుంది అనుకోండి. ఓకే, పీఈబీ పద్ధతిలో వెళ్తే ఎంత టైంలో ఇస్తారు నాకు? మీకు సపోజ్ రెగ్యులర్ కన్స్ట్రక్షన్కి వెళ్తే ఒక 100 days అవుతుంది అనుకోండి. అవును. సపోజ్ ఒక 3 Ah. months నుంచి 3.5 Right. months అవుతుంది అనుకోండి. 60 daysలో ఇది కంప్లీట్ చేయొచ్చు. అంటే మీకు ఒక 1 month టైం మీకు ఇక్కడ సేవ్ అవుతుంది. అద్భుతంగా. ఇప్పుడు జనరల్గా సార్, ఇప్పుడు నా మిత్రుడు మొన్న ఒక అతను నా దగ్గరకు వచ్చేసేసి ఇదే హైదరాబాద్లో ఒక కమర్షియల్ ప్రాపర్టీని లీజ్కి తీసుకున్నాడు. అవును. అరౌండ్ ఒక 10 to 15 years లీజ్కి తీసుకున్నాడు. Hmm. అతను కమర్షియల్ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాడు. బట్ ఎంతసేపు కూడా ఏ కస్టమర్ అయినా కానీ కూడా ఎంత తక్కువలో అయితే బాగుంటుంది, ఫ్యూచర్లో మళ్ళీ ఒకవేళ బిజినెస్ నడిచినా నడవకపోయినా కానీ కూడా మళ్ళీ వెకేట్ చేయాలన్నప్పుడు కూడా అతనికి ఎలాంటి లాస్ రాకుండా చూడాలనుకుంటాడు. అవును. అయితే మీరు అదే రెగ్యులర్ కన్స్ట్రక్షన్కి వెళ్ళారనుకోండి, ఒక 1 year కన్స్ట్రక్షన్కే పోతుంది. Hmm. ఇన్ కేస్ ఒకవేళ టైం బాగాలేక అవును. అతను పెట్టిన బిజినెస్ కానీ సరిగ్గా నడవలేదు అనుకోండి, ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు కదా. ఏమవుతుందో తెలియట్లేదు. సో ఇప్పుడు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు లీజ్కి తీసుకున్నాడు, ఒక 2 ఏళ్ళకి బిజినెస్ తగ్గిపోయింది అనుకోండి, నడవట్లేదు అనుకోండి, ఇప్పుడు ఆ బిల్డింగ్ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతాడు అతను? కరెక్ట్. అవును. సో అదే పీఈబీకి వెళ్ళారు అనుకోండి, Hmm. ఒక 2 yearsకో 3 yearsకో టైం బాగాలేకనో లేదా ఇంకేదనో వేరే అనివార్య కారణాల వల్లనో ఏదో ఒక రూపంలో అవును, అతను అక్కడ నుంచి వెకేట్ చేయాలి. పీఈబీకి వెళ్తే
మీకు ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ స్ట్రక్చర్ని ఇంకో దగ్గర షిఫ్ట్ చేసుకోవచ్చు. అబ్బా ఇక్కడ ఏంటంటే సార్ ఈ టెక్నాలజీ ఏంటంటే నట్టు బోల్ట్లు పీక్కొని వెళ్ళిపోవచ్చు. ఓన్లీ నట్ బోల్ ఫిట్టింగ్ మాత్రమే ఉంటుంది సార్. ఓకే మాకు ఒక ప్లెయిన్ ప్లేస్ ఏదన్నా జాగా ఇచ్చారనుకోండి, ఓకే నాకు ఇది కావాలి అని అంటే కంప్లీట్ మా ఫ్యాక్టరీలోనే ప్రొడక్షన్ అంతా అయిపోయి రెడీ అయిపోయి ఇంక్లూడింగ్ పెయింటింగ్తో సహా ఓకే మా దగ్గర అయిపోయి ఓన్లీ మేము ఏంటంటే సైట్లో ఇన్స్టలేషన్ మాత్రమే చేస్తాం. ఓకే. ఎరెక్షన్ మాత్రమే చేసి Beautiful. కస్టమర్కి ఎట్లా కావాలో అట్లా మేము హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేస్తాం. అదే, అది సో ఆ. ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా దాన్ని షిఫ్ట్ చేయాలనుకున్నా, లేదు వర్స్ట్ కేసులో దాన్ని డిస్మెంటలింగ్ చేసేసి అమ్ముకోవాలనుకున్నా కానీ కూడా ఆ రోజు ఉన్న ఐరన్ మార్కెట్ ప్రైస్లో అవునా మీకు 50 to 60% బ్యాక్ వస్తుంది. ఎందుకు అప్పటికి ఐరన్ రేట్ పెరుగుతుంది కదా, ఇంకొంచెం బంగారం పెరిగినట్టు ఐరన్ కూడా పెరుగుతుంది పెరుగుతుంది సార్. కాబట్టి ఇంకొంచెం రేట్ ఎక్కువ వచ్చింది. పెరుగుతుంది, అదే చెప్తున్నాను కదా. సో ఎట్లా చూసుకున్నా కానీ కూడా కస్టమర్ కి లాస్ అనేది లేదు. సూపర్, అన్ని బాగున్నాయి సార్. నాకు ఒక్క డౌట్, ఈ ఇసుక సిమెంట్ కట్టి దానికి రకరకాల కలర్లు వేసి ఏమేమో చేస్తేనే చల్లగా ఉండట్లేదు. అవును అవును, మీరు మొత్తం ఐరన్ పెడతా అంటే ఎండాకాలం అది అలా ఉడికిపోతామేమో. గుడ్ క్వశ్చన్ సార్. అయితే దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఇదంతా టోటల్ కస్టమైజ్డ్ సార్. రైట్. సో రైస్ మిల్కి వెళ్తే ఒకలాంటి షెడ్ ఉంటుంది, ఓకే ఇండస్ట్రీకి వెళ్తే ఒకలాంటి షెడ్ ఉంటుంది, గోడౌన్కి వెళ్తే ఒకలాంటిది ఉంటుంది, స్టోరేజ్కి వెళ్తే ఒకలాంటిది ఉంటుంది, ఇట్లా బ్యాడ్మింటన్ అకాడమీస్ లేదా ఏదైనా స్పోర్ట్స్ అకాడమీస్ ఉంటే ఒకలాగా ఉంటుంది. ఓకే సో హీట్ లోపలికి రాకుండా కూడా దేర్ ఆర్ సో మెనీ సొల్యూషన్స్ సార్. ఇన్సులేషన్ అంటాము, పఫ్ ప్యానల్స్ అంటాము, అట్లా చాలా రకాలుగా ఉన్నది. మీకు అచ్చా. హీట్ అనేది లైక్ ఎట్లా అంటే మీకు కంట్రోల్ చేస్తుంది బయట. చేస్తుందా? ఉంది ఉంది, ఆ టెక్నాలజీ కూడా పీఈబీలో 100% ఉంది సార్. మీకు Okay. అలాంటివి కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఉడికిపోతాం సార్ అంతంత ఐరన్. అవును అవును, ఆబ్వియస్లీ అందరికి ఉండే డౌట్ సార్. ఆ. బట్ అట్లా ఏం లేదు. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ అన్ని కూడా పీఈబీ కన్స్ట్రక్షన్ కదా సార్. ఓకే దాంట్లో డిఫరెంట్ ఛాంబర్స్ ఉంటాయి, డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే సో అవంతా కూడా మనం ఏంటంటే ఉన్న కూల్ని బయటికి పంపించదు, బయట ఉన్న హీట్ ని లోపలికి రానియకుండా రానివ్వదు, బయట ఉన్న రానివ్వదు, హీట్ రానివ్వదు, లోపల రానివ్వదు. రానివ్వదు. ఇప్పుడు పఫ్ ప్యానల్స్ అంటాం సార్. మ్మ్. 30 mm నుంచి 200 mm దాకా సార్, 150, 180, 200 mm దాకా కూడా ఉంటాయి. సో Okay. ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి దాన్ని డిజైన్ చేస్తాం. ఓకే దిస్ ఈస్ ప్యూర్లీ కస్టమైజ్డ్ సార్. ఓకే మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మేము ఆప్టిమైజ్ డిజైనింగ్ చేస్తాం. అది కూడా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో డిజైన్ చేస్తాం. సూపర్. ఇంకొక సామాన్యమైన డౌట్ సార్, చెప్పండి సార్. ఇనుము స్టీల్ అనగానే తుప్పు పడతాయి కదా సార్, అవును అవును, మరి మీరు ఏమైనా యాంటీ కరోజన్ టెక్నాలజీ లాంటివి ఉన్నాయి సార్. దీంట్లో కూడా చాలా రకాల పెయింటింగ్స్ ఉన్నాయి. ఉంటాయా? లైక్ శాండ్ బ్లాస్టింగ్ అని ఒకటి ఉంది. అంటే ఇది అచ్చా. ఎట్లా అంటే కోస్టల్ ఏరియాస్, ఫార్మా ఇండస్ట్రీస్ కి Okay. యూజ్ చేస్తాము. నార్మల్ Okay. రెగ్యులర్ గా అయితే ఎనామిల్ పెయింట్ ప్లస్ ఇవి యూజ్ చేస్తాము. Mm. కొన్నిటికి పౌడర్ కోటింగ్ యూజ్ చేస్తాము. సో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని దాని అప్లికేషన్ యూజ్ చేస్తాం.